వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో 230 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర శాసనమండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆయా శాఖల అధికారులతో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు. మొదట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యాలల మండలంలోని ప్రముఖ జుంటుపల్లి శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించి పూజారుల చేత ప్రత్యేక పూజాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మండలంలోని దౌలాపూర్ గ్రామంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు 20 కోట్లతో నియోజకవర్గానికి మంజూరైన 6 33/11 kV సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. అదేవిధంగా 10 కోట్లతో తాండూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జీటీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. విద్య, వైద్యం, ఉద్యోగాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేశానికే ఆదర్శమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సుజాత, డీసీసీబీ చైర్మన్ సత్యయ్య, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మరియు జిల్లా విద్యుత్, రెవెన్యూ, పౌర సరఫరాలు, మున్సిపల్ అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, మహిళలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడ చూసినా గుంతలు, అప్పుల గుంతలు, ఎక్కడ చూసినా గుంతల రోడ్లు. నేను ఒకటే చెప్పిన, ప్రసాదన్న కూడా చెప్పిండు, తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని రోడ్లు అడిగినాం. ఈ రోజు ఇప్పుడే చెప్తా ఉన్నాడు అన్న పట్టణ గారు, ఖచ్చితంగా ఇక్కడ నిద్రపడ్డటువంటి ప్రాంతం ఉన్నది. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి మనకి ఇన్ని రోజులు అయింది, ఇప్పటికీ డెవలప్ కావాలంటే నేను ఆశ్చర్యానికి గురవుతున్నా. తప్పకుండా చుట్టుపల్లి విలేజ్ లో ఈరోజు చూసిండు, అక్కడ ఉన్నటువంటి రోడ్లను చూసిండు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దగ్గర చూసిండు. తప్పకుండా ఇస్తాను చెప్పిండు, ప్రామిస్ చేసిండు. ఖచ్చితంగా మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ మారులో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ప్రసాదన్న ఉండినటువంటి గడ్డని ఖచ్చితంగా మీరు దత్తత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను అన్నింటినీ కూడా మాకు పెద్ద ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి కూడా మా తాండూరు పక్షాన, మా తాండూరు ప్రజల పక్షాన మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గతంలో గత పాలకులు ఏ విధంగా పనిచేసిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మీరు అందరూ చూస్తా ఉన్నారు, ఈ రోజు కాకినాడ పెడుతున్నారు. కాకినాడ పెట్టి కట్టి 3 సంవత్సరాలు కాలేదు. అయ్యాకి దీన్ని ఎత్తుకోతుందని చెప్పిన మనం క్లియర్గా ఇది ఎవరు చేసిండ్రు, ఎందుకు ఈ విధంగా జరిగింది, దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపిస్తాం. దీనికి టెక్నికల్ గా ఎవరిని బాధ్యులైనా కానీ తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి 2 రోజుల ముందు చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇది కాకుండా దాన్ని మార్చుకుంటా ఈ రోడ్ ఎట్లున్నది, ఆ రోడ్ ఎట్లున్నది అనే విధంగా దాన్ని కప్పిపుతామని చూస్తూ ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరం ఏ విధంగా అయితే కూలిపోయిందో, 3 రోజులు 20 కోట్ల 18 కోట్లతో చేసినటువంటి ఈ రోజు కాకినా రివర్స్ ఇచ్చి ఈ రోజు అంత బోన్ పడ్డది 3 సంవత్సరాలుగా స్టార్ట్ చేసినట్టే. గతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఆ కన్సల్ట్ మినిస్టర్స్ కానివ్వండి, ఆ గవర్నమెంట్ ఏ విధంగా పని సిద్ధతో చేసిందో ఒక ఉదాహరణ అదొకటి సరిపోతుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా రాలేదు, 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిన వాళ్ళు మనకు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నందుకు మీ తరఫున, మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి నా యొక్క
అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. అభివృద్ధి అంటే ఆ కుటుంబంలోని నలుగురు మాత్రమే అని ఉండేది. వారిని స్వంత ఎజెండా కుటుంబ పాలన అయితే మనది పేదల ఎజెండా ప్రజాపాలన. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు. ఇప్పుడు దానికి నెలకు 6,500 కోట్లు మిత్తి కడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి తెలుసు. అన్నిటినీ సరిచేసి గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి అప్పులకు వాయిదాలు మిత్రులు కడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లు కరెంటు వాడుకునే పేద కుటుంబాలకు ఉచిత కరెంటు, రాజు ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యము పంపిణీ చేస్తూ కొత్త రేషన్ కార్డు మంజూరు అయిన పేదలకు మేలు జరిగే పథకాలను అమలు చేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకొని మీ అందరి ప్రియతమ నాయకుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నిరంతరం కృషి చేసే కృషి వలుడు. మరి అనేక సందర్భాల్లో కూడా మాకు కానీ వేదికపై ఉన్న పెద్దలకు కానీ తనదైన శైలిలో అభివృద్ధి సంక్షేమం చేయాలని తపన పట్టు ముందుకు నడుస్తా ఉన్న మీ ప్రియతమ నాయకులు సహచరులు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఈరోజు ప్రత్యేకంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మరి ఈ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి శాసనసభకి కూడా మాకు అధిపతిగా ఉన్న స్పీకర్ గారు, మీ అన్న మీ తమ్ముడు మరి పెద్దలు గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి చీఫ్ విప్ గారు, ఈ ప్రాంతానికి సుపరిచితులు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ గా ఈ ప్రాంతానికి సంబంధించి మా సోదరిమణి మరి అడగకనే అన్ని అడుగుతానే ఉంటాడు, మెల్లగా వచ్చాయన. అనేక సందర్భాల్లో చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి. పని చేయాలి, ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపన కృష్ణ కనబడతా ఉంటుంది. మాకు రోడ్డు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు సబ్స్టేషన్లు కావాలి, మాకు ఇల్లులు కావాలి, ఇల్లు లేని నిరుపేదకి అండగా నిలబడతామని మాటించామని ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఈరోజు బృహత్తరమైన కార్యక్రమం. చాలా మంది కూడా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా కనబడతా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో ఈరోజు ఇక్కడ ఉన్న మా సోదరులు కానీ మా సోదరులు కానీ 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్నారు. రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి ఇబ్బంది పడి ఇక ఇయ్యలి ఆనాటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని మేము చెప్పినాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారికి ఇప్పిస్తామని మీ మనోహర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాట్లాడడం జరిగింది. ఆ క్రమేణా 22,000 పైచలకు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మరి 70,000 మొత్తం జిల్లాలు ఇస్తే మీ మనోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇయ్యాలని 22,900 కార్డులు ఇప్పించిన ఘనత మీ మనోహర్ రెడ్డి గారు. ఎందుకంటే
ఆయన ఇంటింటా తిరుగుతున్నప్పుడు కానీ లేకుంటే ఎక్కడికైనా పోయినప్పుడు కానీ ఎలక్షన్ సందర్భంలో కానీ మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే ఆ పుట్టినింట్లో రేషన్ కార్డులో ఉన్న ఆమె పేరు నిలిచిపోతుండే. మన అత్తగారింట్లో రేషన్ కార్డు యాడ్ చేయాలి వాడు భర్తలో వారి ఇంటి కుటుంబ సభ్యులు తిరిగి వ్యాసాడిపోయి వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఆ రేషన్ కార్డు చేతిలే. కొత్త రేషన్ కార్డు కావాలి, కొత్త రేషన్ కార్డు వస్తేనే సంక్షేమ కార్యక్రమానికి మేము లబ్ధిదారుగా మేము అర్హత పొందామని ఏ ఇంటికి పోయినా అని కోసేయి ఈరోజు రేషన్ కార్డు కావాలి, మరి ఈ ప్రజాప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని ఆలోచన చేసి ఇన్ని వేల మందికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచన చేయండి. రేషన్ కార్డు అదేవిధంగా 3,500 పై చెరుకు 20 ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న మీ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న మరి స్పీకర్ గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం 3,500 మందికి ఈ రోజు నిరుపేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒకసారి ఎందుకు మార్పు వచ్చిందో, మార్పు రావాలని కోరిన వారికి ఈ రోజు టిఆర్ఎస్ నాయకత్వం రోజు మాట్లాడుతూ ఉంటారే మార్పేద కనబడుతున్నామని. ఆ పేదోడిని అడగమని చెప్తా ఉన్నా. పేదోడి కళ్ళలో మరి ఇల్లు ఇస్తున్నప్పుడు ఇట్లాంటి రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు వారి ఆనందాన్ని చూస్తే ఆ మార్పు కనబడుతుంది. ఆ కళ్ళు లేని వారి ప్రబోధనని నేను మనం చేస్తా ఉన్నా. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం, మీ ఇంట్లో వేదికపై కూర్చున్న పెద్దల ఇంట్లో ఎవరికో ఒకరికి ఆ చుట్టాలకి ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న ఈ చుట్టాలకో పక్కాలకో ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కార్యక్రమం చేసి 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టిఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పు కనబడుతుందని మనం చేస్తా ఉన్నాం. ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుంచి డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మాణిక్రావు గారు లాంటి వాడు, చంద్రశేఖరరావు గారు, అట్లాగే చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రాతినిధ్యం వహించి గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇది ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటం కానీ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ, నన్ను కానీ మా అందరినీ కలిసి సకల శాఖల అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి ఆరాటం పోరాటం చూస్తూ ఉంటే ఒక మంచి శాసనసభ్యుడిని, ఒక మంచి ప్రజాప్రతినిధిని మీరందరూ ఎదుర్కొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఏదో విలాసవంతమైనటువంటి హోదా అనేది భావించకుండా నన్ను నమ్మి నాకు ఓటు వేసినటువంటి ప్రజానికి యొక్క సమస్యలు తీర్చడమే నా బాధ్యత నిరంతరం ఆలోచన చేస్తుంది. వారి అవసరాలు తీర్చడమే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క లక్ష్యం. ఈరోజు మీ అందరి చేత ఆశీర్వదించబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల గుండె చప్పుళ్ళు విని ఆ గుండె చప్పుళ్ళ యొక్క ఆలోచనలు అవసరాన్ని అజెండాగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చడమే పనిగా పెట్టుకొని ప్రతి క్షణం మంత్రి మండలి మొత్తం పనిచేస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు నేను ఈరోజు చెప్తూ చెప్పగలను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు రేషన్ కార్డు కోసం చూసి కొత్తగా పెళ్లి లేనటువంటి కుటుంబాలు ఆ కార్డు రాకపోతే రావాల్సినటువంటి రేషన్ అందక కార్యాలయాల చుట్టూ తిరిగి అలసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబం రేషన్ కార్డు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. చాలా మంది అనుకుంటుండొచ్చు రేషన్ కార్డు ఇవ్వటమే కదా, అది ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 95 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డు అందిస్తూ 95 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. సన్నబియ్యం కేజీని అందరికీ తెలిసింది, 50 నుంచి 55 రూపాయల పైనటువంటి కేజీ బియ్యాన్ని ఈరోజు 95 లక్షల కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్క పెట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సంగతి అందరికీ చెప్పాలనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా అంతేకాదు. మరి గత 10 సంవత్సరాలు వస్తా ఉంటే శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, మా నియోజకవర్గంలో పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసిన ఒడిగా పనులు మొదలుపెట్టి పోతా ఉన్నాం. ఆ ఇల్లు రానటువంటి పేదవాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగి అలసిపోయారు. వాళ్ళ కోసం ఈరోజు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క 3,500 ఇళ్ళని శాసన నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళని 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంటే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఆ బాధ్యత తెలిసింది. ఇల్లు పొందాలని ఆశించి తరతరాలుగా ఇల్లే లేకుండా చనిపోయినటువంటి కుటుంబాలు అనేక గతంలో చూశారు. అటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఉండటానికి వీలు లేనటువంటి ఆలోచనతో ఈరోజు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయడమే కాదు, ప్రతి వారం బిల్లులు రిలీజ్ చేస్తూ మీరు కట్టుకున్న దానికి అనుగుణంగా డబ్బు రిలీజ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు త్వరితగతిన సార్
అసోసియేషన్ వాళ్ళ తరఫున వాళ్ళ స్టోర్ అసోసియేషన్ అనేది చాలా నష్టాలలో ఉన్నది. మీరు దానికి ఒక రేటు 3,000 రూపాయలకు రేట్ చేసిండ్రు. నేను మా అసోసియేషన్ వాళ్ళని అందరినీ కూడా పెట్టి మీరు మాట్లాడడం జరిగింది. మేము అది తెచ్చుకోలేము, మాకు తక్కువ చేయండి, మాకు మ్యాక్సిమం తక్కువ చేపిస్తేనే మేము ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ చేసుకోగలుగుతామని చెప్పడం జరిగింది. మీరు పెద్ద మనసుతోని ఈ తాండూరు ప్రజలని, ఈ తాండూరులో కోల్ ఇండస్ట్రీస్ పైన కొన్ని సంవత్సరాలు చాలా ఇదే బాగా కాన్సెప్ట్ సార్. ఉండండి ఉండండి అన్న ఉండే श्रीमान ऑपरेशन के लिए हाजिर है। కొంచెం ఎండకు సార్